మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్ని సెక్టార్లు కూడా స్ట్రాంగ్గా అయితే మూవ్ అయినాయి. ముఖ్యంగా నిఫ్టీ ఆల్ టైమ్ హై అనేది బ్రేక్అవుట్ అయింది. అండ్ మనం ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ద్వారా ఏదైతే లెవెల్ మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్ అనేది రీచ్ అవ్వనుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మరోవర్ ఏంటంటే ఈరోజు ఈ ఎడ్యుకేషనల్ వీడియోలో ఒక స్టాక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ స్టాక్లో నేను పర్సనల్గా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను అండ్ గ్రూప్తో కూడా షేర్ చేశాను. సో 25% రిటర్న్ అనేది షార్ట్ పీరియడ్లో ఇవ్వటం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ను మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, దాంట్లో ఎటువంటి టెక్నిక్స్ అనేది యూస్ చేసుకున్నాం అనేది షేర్ చేస్తాను. అండ్ ఒకవేళ మీరు కన్నా ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అయితే ఓకే, డెఫినెట్గా ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. 1500 వీడియోస్ ఉన్నాయి అండ్ 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన ఛానల్ స్లోగా గ్రోత్ అవుతుంది. డెఫినెట్గా కొంచెం ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే దీంట్లో చార్ట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో కొంచెం మనం నేర్చుకోవాలంటే చార్ట్స్ మీద కొంచెం ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క పర్టికులర్ చార్ట్ని మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఏంటంటే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మార్కెట్లో ప్రతిరోజు కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. అంటే ప్రతిరోజు ఇన్ ద సెన్స్ స్వింగ్ ట్రేడ్ చేసేవాళ్ళకి కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళకి కానీ, లేకపోతే ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళకి కానీ ఆపర్చునిటీస్ అనేది డెఫినెట్గా వస్తూ ఉంటాయి. మన జాబ్ ఏంటంటే వాటిని రికగ్నైజ్ చేయటం, వాటిలో మనం ఇన్వెస్ట్ చేయటం అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసాము, రీఇన్వెస్ట్మెంట్ కాదు. అండ్ ఇక్కడ మనం యూస్ చేస్తున్న మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ కూడాను ఇది జస్ట్ ఏంటంటే ట్రెండ్ ఎలా ఉంది, మార్కెట్ ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దీని మీద మనం కొంచెం స్ట్రాటజీస్ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మూవింగ్ యావరేజెస్ ఒక్కసారి క్లబ్ అయిపోయి అక్కడ నుంచి ఎక్స్పాన్షన్ జరుగుతుందంటే కూడా చూడండి, జనరల్గా మూవింగ్ యావరేజ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఎక్స్పాన్షన్ జరుగుతుందంటే దీనికి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది అనుకోండి, అంటే స్టాక్లో మొమెంటం అనేది వస్తుందని చెప్పేసి అర్థం. బట్ ఎర్లీ స్టేజెస్లో మనం దీన్ని కానీ పట్టుకోగలిగితే మంచి రిటర్న్స్ అనేది ఉంటుంది విత్ లో రిస్క్ అనమాట. అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ప్యూర్గా ప్రైస్ యాక్షన్ అనేది యూస్ చేశాను నేను. వాల్యూమ్ అది ఇండికేటర్ అనుకోవచ్చు, లేకపోతే వాల్యూమ్ అనేది ఇంకా ప్రాసెస్లో భాగం అయిపోయింది, దాన్ని మాత్రం వాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే ఫస్ట్ ఫిల్టర్ అనుకోవచ్చు, అది వచ్చేసరికి వాల్యూమ్ అనమాట. సో డైలీ వాల్యూమ్స్ ఏ విధంగా మనం ఏదైతే ఫిల్టర్ సింపుల్ ఇప్పుడు అందరూ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు వాల్యూమ్ ఫిల్టర్స్ అనేవి. సో ఆ యొక్క స్టాక్ని వాల్యూమ్స్లో అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో సెకండ్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ అనుకున్నాం కదా, వాల్యూమ్స్ గుడ్ వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి. దానికి ముందు ప్రీవియస్గా ఇక్కడ ఓకే చూడండి, ఎందుకంటే ఇక్కడ ఒక వాల్యూమ్ వచ్చింది, బట్ ఈ హై అనేది మనకు బ్రేక్అవుట్ వల్ల అండ్ టెక్నికల్గా ప్యాటర్న్ కూడా చూసాం. అండ్ దాని తర్వాత చూడండి వెరీ బిగ్ వాల్యూమ్ రావడం అనేది జరిగింది. అంటే వాల్యూమ్స్ని మనం ఏదైనా బిగ్ ప్లేయర్స్ అంటుంటాం కదా, వాళ్ళు మ్యానిపులేషన్ అనేది చేయలేరు. ప్రైస్ని మ్యానిపులేట్ చేయొచ్చు కానీ వాళ్ళ యాక్టివిటీ వాల్యూమ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో వాల్యూమ్స్ రైజ్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా రైజ్ అవుతుంది అంటే డెఫినెట్గా దాంట్లో ప్లేయర్స్ అనేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి క్లారిటీ రావడం జరుగుతుందన్నమాట. ఓకే, ఎనీహౌ ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది వచ్చాయి. బట్ ఓన్లీ వాల్యూమ్స్ కాకుండా ఇక్కడ టెక్నికల్గా మనకి ఒక అలైన్మెంట్ జరిగిన, అంటే పర్ఫెక్ట్గా సింక్ అయిన టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సింపుల్ చెప్పాలంటే కూడా ఫాలింగ్ వెడ్జ్ అంటాం. ఆఫ్ కోర్స్ అయితే ఇక్కడ దీని పేరు మనకు గుర్తుపెట్టుకో అక్కర్లేదు, కానీ దీంట్లో ఏం జరిగిందనేది చూస్తే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. సింపుల్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ 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 మనకి రెసిస్టెన్స్ లాగా ఉంది. అండ్ ఫైనల్గా ఏంటంటే మనకి చక్కని బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ. సో డూ ఆర్ డై అనమాట. ఇక్కడ మనం ఏం చేయగలం ఇప్పుడు, ఎందుకంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకేనా, నేను ఎంట్రీ తీసుకున్న యారో మార్క్స్ అనమాట. ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేశాను, దానికి కూడా రీజన్ చెప్తాను. అండ్ చూడండి, దీంట్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో చూడండి, మనకి 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. కొంచెం లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది ఈ స్టాక్లో. నేను హైలో బై చేశా, 346, 47, 50 దగ్గర బై చేశా. దాని తర్వాత మళ్ళీ ఏం చేశానంటే కొద్దిగా యాడ్ చేసుకున్నాను.
ఇంట్రాడేలో కొంచెం ప్రాఫిట్ వస్తే కూడా ఎగ్జిట్ అనేది తీసుకున్నాను అనమాట. బట్ ఓవరాల్గా హోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు ఏం చేశానంటే ఇక్కడ మనకి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏం జరిగింది అనేది చూస్తే ఇలా కన్సోలిడేషన్ జరిగి సడన్గా ఒక బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. ఏది ఒక ఇంపార్టెంట్ ఛానల్ నుంచి బయటకు వచ్చేసింది. ఇది కంప్లీట్గా కాంట్రాక్షన్ అనమాట. చూడండి, ఇటువంటి ప్యాటర్న్స్ కూడా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. చక్కగా బ్రేక్అవుట్ అయింది. సో మనం ఏం చేయొచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఇది వెరీ బిగ్ హై క్యాండిల్. అందుకని నేనేం చేశానంటే పుల్ బ్యాక్ అయినప్పుడు కూడా ఇక్కడ యారోస్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ మనం తీసుకున్న ఎంట్రీస్ అనమాట. అంటే పుల్ బ్యాక్లో కొద్దిగా యాడ్ చేశాను. ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఈరోజు చూస్తే మంచి ప్రాఫిట్ అనిపించింది. ఇది 25%. సో ఎందుకు కొంత బుక్ చేసుకొని దీంట్లో పార్షియల్గా ఈ వచ్చిన ప్రాఫిట్ని ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే దీంట్లో పార్షియల్గా బుకింగ్ అనేది చేశాను అనమాట. అందుకని ఇక్కడ యారో అనేది కనిపిస్తుంది. నేను ఎగ్జిట్ అయిన టైం మీకు ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్లో ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను 4:30 దగ్గర సంథింగ్. ఓకే ఫైన్. అక్కడ ఇంకా ఉన్నాయి పొజిషన్స్. చూడండి, ఎందుకు మనం ఎగ్జిట్ అయ్యామంటే 2 రీజన్స్ ఉన్నాయి. మనకేమో గుడ్ ప్రాఫిట్ వచ్చింది 25%. దాని తర్వాత ప్రీవియస్గా కొంచెం రెసిస్టెన్స్ ఉందని మనం ఎగ్జిట్ అవ్వలేదు. కానీ ఇది మనకు రైజ్ అయింది చాలా స్ట్రాంగ్గా. మళ్ళీ ఏదన్నా కరెక్షన్ తీసుకుంది అనుకోండి, దెన్ మళ్ళీ ఏదన్నా యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకవేళ కన్విక్షన్ అనేది బాగుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క లెవెల్ కూడా బ్రేక్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని పెద్దగా రెస్పెక్ట్ చేయకుండా కంటిన్యూషన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్గా చార్ట్ ప్యాటర్న్తో పాటు మనం ఏం అబ్జర్వ్ చేసామంటే ఈ యొక్క వాల్యూమ్స్ అనేది కూడా అబ్జర్వ్ చేయటం అనేది చూసామన్నమాట. రైట్. సో అక్కడ నుంచి కూడా స్టాక్ అనేది పైకి వెళ్ళటం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. అయితే ఈరోజు ఏం చేద్దామంటే నిఫ్టీ అనాలిసిస్ అనేది చేద్దాం ఒకసారి. ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్టయితే మంచి నిన్నటి రోజున 22,300 అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా. ఈరోజు ఏం చేసిందంటే ఆ యొక్క లెవెల్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ 21,900 సపోర్ట్ అయితే ప్రస్తుతం దాన్ని అయితే ఏం టచ్ చేయలేదన్నమాట. సో గ్యాప్ అప్ అయింది దగ్గర నుంచి కూడా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనే కాన్సెప్ట్తో స్టాక్ అనేది పైకి వెళుతూ ఉంది. సో ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో నిఫ్టీకి వెళ్తున్నాను, ఆప్షన్స్. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 22,100 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా దగ్గరకు వచ్చారనమాట. 22,100 అనేది మనకు సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అయితే కొంచెం దూరంగానే పెట్టారు. కొద్దిగా రౌండ్ నెంబర్ కాబట్టి 22,500 దగ్గర కొద్దిగా ఉన్నారనమాట. సో దాన్ని మనం ప్రస్తుతానికి మార్క్ చేసుకుందాం. 22,500 అనేది రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఫిబొనాకీ ప్రకారం ఎక్స్టెన్షన్ లెవెల్స్ ఉన్నాయి మనకి అప్ సైడు అని చెప్పేసి ఆ యొక్క లెవెల్ అనేది ఒకసారి డ్రా చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి కూడా మనం ఎక్స్టెన్షన్ అనేది తీసుకుంటే సో ప్రాబబ్లీ మనకి ఈ యొక్క 50% లెవెల్ అయితే రీచ్ అయింది. 50% అంటే 61.8% రిట్రేస్మెంట్ లెవెల్ అయితే రీచ్ అయింది. 22,337. సో ఆ లెవెల్గా కరెక్ట్గా తీసుకెళ్ళి ఆపారనమాట. బట్ వెరీ సిగ్నిఫికెంట్ బుల్లిష్ మారుబోజు క్యాండిల్. ప్రాబబ్లీ మనకి అప్ సైడ్ 22,466 ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఇది 78.6 రిట్రేస్మెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. ఓకే. సో ఆ లెవెల్స్ మేబీ టచ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కసారి మనకి మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది, ఏది సోమవారం. అందుకని మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా ఒకసారి ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. వీడియో అనేది కూడా లెంత్ అయిపోతుంది. ఇక్కడ మనకి 11,000 దగ్గర మిడ్ క్యాప్లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి దీంట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేద్దాం. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి సోమవారం ఏ విధంగా ఉందని చెప్పేసి 1100 దగ్గర 11,100 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. దీని కలర్ ఏంటంటే రెడ్ అనేది తీసుకుందాం. రైట్. దాని తర్వాత సపోర్ట్ ఎక్కడుంది చూడండి. ఇక్కడ 11,000 దగ్గర ఉంది. మనం ఏం చేసాం, 11,100 కదా, 11,000 దగ్గర మార్క్ చేద్దాం.
రైట్. దాని తర్వాత సపోర్టు 10,800 అయితే సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది డ్రా చేయబడింది. 10,800 అయితే సో ప్రస్తుతానికి వెరీ టైట్గా ఉంది, ఎందుకంటే సోమవారం ఎక్స్పైరీ కాబట్టి. డెఫినెట్గా ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్న కొద్ది ఏంటంటే ఈ యొక్క సెల్లర్స్ అగ్రెసివ్గా దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గర ఉన్నప్పుడు ఫాస్ట్గా డికే ఉంటుందన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి వీళ్ళు దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే మిడ్ క్యాప్లో వెరీ సాలిడ్ సెల్లింగ్ క్యాండిల్ అండ్ స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ అయితే జరుగుతుంది. ఒకసారి ఏం చేద్దామంటే మనం దీంట్లో ఒక ఫిబొనాకీ లెవెల్ అనేది డ్రా చేసుకుందాం. అఫ్కోర్స్ ఇది షార్ట్ టర్మ్లో వీక్నెస్సే, కానీ బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి స్టిల్ ఏంటంటే అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం చూసుకోవడం కోసం మార్క్ చేస్తున్నాను. మనకి 10,941 అంటే 10,910, ఇంకా దగ్గర దగ్గర 30 to 35 పాయింట్స్ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ అది కూడా దాటి వెళ్ళిందంటే 11,019, రఫ్గా 11,020 అనేది ఇమీడియట్గా మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఇది నిఫ్టీ మిడ్ క్యాప్లో. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నామంటే మనకి 46,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. అదేవిధంగా 47,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం. బట్ ఏంటంటే రెసిస్టెన్స్ అయితే ఈరోజు బ్రేక్అవుట్ అయ్యారు స్ట్రాంగ్గా. అండ్ కావాలంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేద్దాం. ఓకే ఫైన్. సో ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళి ఆప్షన్స్, ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి, ఎక్కువగా కాల్స్ సెల్ చేయలేదు ఈరోజు, పోర్ట్సే ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అండ్ అబ్జర్వ్ చేస్తే మనకి 6th ఎక్స్పైరీ ఉంది. ప్రస్తుతం 47,500 కొద్దిగా రెసిస్టెన్స్, దాని తర్వాత 48,000. సో మనం ఏం చేద్దామంటే దగ్గరగా ఉన్నాం కాబట్టి 48,000 అనేది తీసుకుందాం రెసిస్టెన్స్గా. అంత టైం ఉంది కాబట్టి, ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉండొద్దు. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, అందుకని 46,500 దగ్గర సపోర్ట్ అనేది మార్క్ చేద్దాం. 46,500 కొద్దిగా దగ్గరకు వచ్చారనమాట. సో ఇది మనకి ప్రస్తుతం ఉన్న రేంజ్ బిగ్గర్ పిక్చర్లో. బట్ వెరీ స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ వచ్చింది. అండ్ జనరల్గా మారుబోజు క్యాండిల్ వచ్చిందంటే మనకేమవుతుందంటే కంటిన్యూయేషన్ ఉండే అవకాశం ఉంది, లేదా కొద్దిగా కన్సోలిడేషన్ జరిగే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే డబ్ల్యూ అనేది ఉందో ఆ యొక్క ప్యాటర్ను రెసిస్టెన్స్ ఇది ఒకసారి అటెంప్ట్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఏం చేశారంటే రిట్రేస్మెంట్ అనేది తీసుకున్నారు. కరెక్ట్గా ఎక్కడ దాకా వచ్చారు అంటే 61.8 రిట్రేస్మెంట్, అంటే ఒక స్ట్రెచ్ ఆఫ్ మూవ్ తీసుకొని కరెక్ట్గా 61.8 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉన్నారు. సో పైకి వెళుతున్నారు కాబట్టి మనం ఏంటంటే కొంచెం దూరంగా రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నాం, దగ్గరగా సపోర్ట్ అనేది మార్క్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.